హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌడ్ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీరా కేఫ్ను వెంటనే కల్లుగీత కార్పొరేషన్కి అప్పగించాలని, సర్దారి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని, జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ జిల్లాగా పేరు పెట్టాలని, మద్యం షాపుల్లో గౌడ్లకు 25% రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమాదానికి గురైన గౌడ్లకు 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, గౌడ్ ఆత్మగౌరవ భవన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత కార్మికులు ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవి, తెలంగాణ గౌడ్ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు వంగ సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్, గౌడ విద్యార్థి సంగమ రాష్ట్ర అధ్యక్షులు మొల్కాపురి శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ గౌడ్ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్, గౌడ్ జనసంకుల పోరాట సమితి అధ్యక్షులు ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, గౌడ్ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, తెలంగాణ సర్పంచ్ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, బండి సాయన్న గౌడ్, చీకటి ప్రభాకర్ గౌడ్, సిద్ధు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఏడుకొండల గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతాం. గౌలలో అంటే ఈ రాష్ట్రంలో మేము లేనిది ఈ రాష్ట్రం నడుస్తలేదు. ఈరోజు ఎక్సైజ్ శాఖ మాది, మా శాఖను మీరు ఎవరికి ఇచ్చిర్రో ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఏం గౌరవంలో అంటే ఆట ఆడుకుంటున్నావా? రేవంత్ రెడ్డి, నువ్వు ఏమనుకుంటున్నావు? మా జాతి బిడ్డల తెరువు వచ్చిన, మా జాతి అస్తిత్వం, మా నీరా తెరువు వచ్చిన ఈరోజు ఈ నీరాకే నుంచి మీకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలో ఈ రోజు ఇక్కడ కార్యాచరణ మేము సిద్ధమవుతా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.